Good morning, students. 11th వీడియో. ఈ వీడియోలో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఒక సర్కిల్ ఈక్వేషను మనం ఆల్రెడీ చూసాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇందులో x yలు కనపడుతున్నాయి. దీన్ని కార్టీషియన్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటారు. అంటే ఈ ఈక్వేషన్లో x yలు కనపడుతున్నాయి కాబట్టి ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ సర్కిల్ని కార్టీషియన్ ఫార్మ్ అంటారు. దీన్ని పారామెట్రిక్ ఫామ్లోకి మార్చటం. అంటే కార్టీషియన్ ఫాము, పారామెట్రిక్ ఫాము అనేది ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 100 రూపీస్ ఉంది అనుకుందాం. 100 రూపీస్ నోట్ ఉంది అనుకుందాం. దాని వాల్యూ ఎంత? 100 రూపీస్. ఏ ఫామ్లో ఉంది? 100 రూపీ నోట్ అనే ఫామ్లో ఉంది. ₹100 అనేది వాల్యూ. దాని ఫామ్ వచ్చి ₹100 నోటు అనే ఫామ్లో ఉంది. అదే ₹100ని వాల్యూ చేంజ్ చేయకుండా ఫామ్ మార్చుకోవచ్చు. అంటే అదే ₹100 వాల్యూ ఉన్నదాన్ని 2 ₹50 నోట్ల రూపంలోకి మార్చుకోవచ్చుగా. అంటే ఏం మారింది? 100 అనే వాల్యూ మారలా, ఫామ్ మారింది. అంటే 100 రూపీస్ అనేది ఒక ఫామ్, 50 రూపీస్ నోట్ అనేది ఇంకొక ఫామ్. కావాలనుకుంటే ఇంకో ఫామ్లోకి మార్చుకోవచ్చు. 20 రూపీస్ ఫామ్లోకి కూడా మార్చుకోవచ్చు వాల్యూ చేంజ్ చేయకుండా. కాబట్టి రూపం అదే, వాల్యూ అదే, జస్ట్ రూపాన్ని మారుస్తున్నారు. లైక్ XYలో ఉంటేనేమో పారామెట్రిక్, R థీటాల్లో ఉంటే పారామెట్రిక్ ఫామ్ అంటాం. ఈ సర్కిల్ ఈక్వేషన్కి x² + y² + 2gx + 2fy + c = 0 అనే సర్కిల్కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే x = -g + r cos θ, y = -f + r sin θ. అంటే x బదులు -g + r cos θ, y బదులు -f + r sin θ. ఇక్కడ గ్రహించాల్సింది ఒకే ఒక్క చిన్న విషయం. పారామెట్రిక్ ఫామ్ ఏంటి, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్ ఏంటి అంటే విలువ మార్చకుండా రూపాన్ని మారుస్తున్నాం. అంటే ఇక్కడ సర్కిల్ని మార్చకుండా సర్కిల్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం మారుస్తున్నారు. ఇక్కడ XYలో ఎక్స్ప్రెస్ చేస్తారు, పారామెట్రిక్లో అయితే R థీటాల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. R థీటాల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. రైట్. ఎలా? x = -g + r cos θ, y = -f + r sin θ. ఎలా అంటే ఈ రూపంలో ఉన్నదాన్ని ఈ రూపంలోకి మార్చుకోవచ్చు, ఈ ఫామ్లో ఉన్నదాన్ని ఈ ఫామ్లోకి మార్చుకోవచ్చు. లైక్ ఒక 100 రూపీస్ నోట్ ఇస్తే 250స్గా మార్చుకోవచ్చు. అలాగే 250s ఇచ్చినప్పుడు దాన్ని 100 రూపీస్ నోటుగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఫామ్లో నుంచి ఈ ఫామ్లోకి పారామెట్రిక్ ఫామ్లో నుంచి కార్టీషియన్ ఫామ్లోకి మార్చుకోవచ్చు. ఎలా?
నేను ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి మార్చి చూపిస్తున్నాను. ఈ ఫామ్లో ఉన్నదాన్ని ఈ ఫామ్లోకి ఎలా మార్చుకుంటారు, రెండు ఒకటే అని ఎలా చెప్తారు? దీన్ని సింప్లిఫై చేసుకుంటే నాకు ఇది రావాలి. చూడండి, x ఈక్వల్ టు -g ప్లస్ r cos θ, y ఈక్వల్ టు -f ప్లస్ r sin θ. -g షిఫ్ట్ అయితే ప్లస్ g, x ప్లస్ g ఈక్వల్ టు r cos θ. -f షిఫ్ట్ చేసినప్పుడు y ప్లస్ f ఈక్వల్ టు r sin θ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు కదా. అంటే మనకు తెలిసింది ఏంటి, సర్కిల్ కార్టేషియన్ ఫామ్లో అంటే XYలో ఉన్నప్పుడు ఎక్స్కి స్క్వేర్ ఉంటుంది, ఎక్స్కి స్క్వేర్ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. x ప్లస్ g హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r cos θ హోల్ స్క్వేర్. అలాగే y ప్లస్ f హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r sin θ హోల్ స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. r స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ఈక్వేషన్ 1 అనుకున్నాను. దీనికి కూడా ఎక్స్పాన్షన్, y స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ ప్లస్ 2fy ఈక్వల్ టు r స్క్వేర్ సైన్ స్క్వేర్ θ ఈక్వేషన్ 2. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను, 1ని 2ని యాడ్ చేస్తున్నాను. యాడ్ ఎందుకు చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్కి వై స్క్వేర్కి మధ్యలో ఏముంది, ఇక్కడ ప్లస్సేగా, అందుకని యాడ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్కి యాడ్ చేయాలి, రైట్ సైడ్కి యాడ్ చేయాలి. 1 ప్లస్ 2. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2fy లెఫ్ట్కి యాడ్ చేశా ఈక్వల్ టు రైట్ r cos స్క్వేర్ θ ప్లస్ r స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ప్లస్ r స్క్వేర్ సైన్ స్క్వేర్ θ. r స్క్వేర్ కామన్ ఇక్కడ, r స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ. ఇక్కడ ఆర్డర్లో పెట్టాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy. నెక్స్ట్ కాన్స్టెంట్స్, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ ట్రిగ్నామెట్రీలో దీని వాల్యూ 1, కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ అంటే 1 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే మనకు తెలిసిన ఫార్ములా రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. మరి ఆర్కి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఐఎమ్ రైటింగ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇవన్నీ ఇటు షిఫ్ట్ అయితే ప్లస్ జీ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ అవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎఫ్ స్క్వేర్ మైనస్ ఎఫ్ స్క్వేర్ బోత్ గెట్స్ క్యాన్సిల్. మైనస్ సి బై షిఫ్టింగ్ గెట్స్ ప్లస్ సి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈజ్ రిక్వైర్డ్ సర్కిల్. అంటే పారామెట్రిక్ ఫామ్లో నుంచి ఏ ఫామ్లోకి మార్చుకున్నాం, కార్టీషియన్ ఫామ్. XYలో ఉంటే కార్టీషియన్ ఫామ్. అలాగే దీన్ని రివర్స్ చేసుకుంటూ వెళ్తే కార్టీషియన్ ఫామ్లో ఉన్నది పారామెట్రిక్ ఫామ్లోకి మారుతుంది. ఇక్కడ ఆర్ అంటే రేడియస్, θ అంటే సర్కిల్లో ఎంత యాంగిల్ ఉంటుంది, రొటేషను 0 to 360ఏగా. సర్కిల్లో యాంగిల్ని మనం ఎంత రొటేట్ చేయగలం, సర్కిల్ ఫామ్ అవ్వాలంటే 0తో స్టార్ట్ చేసి 360కి ఎండ్ చేయడమేగా. సో 0 less than or equal to theta less than 360 అంటే 2π. So theta is in between 0 to 2π. This is the complete explanation about parametric equations. We will do problems in the next video.